ఇలాగున డైమండ్స్ వెతుకుతూ ఉంటారు. అంటే నేను కూడా వెతకడానికి వచ్చానండి తమాషాగా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇలాగ వీడియో షూట్ చేసి అంతా వాళ్ళే చూడండి. చూడండి ఇక్కడ చాలా జనాలు ఎక్కడ చూసినా. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ జొన్నగిరిలో డైమండ్స్ హంటింగ్ పీపుల్. వచ్చాను చూడండి ప్రజలు ఎట్లా ఉన్నారు. అంటే పొలాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇట్లా ఉంటాయి, ప్రజలు ఇట్లా చూస్తూ వెతుకుతూ ఉంటారు. ఇలా చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా డైమండ్స్ వెతకడానికే ప్రతి సంవత్సరం తొలకరి వర్షాల టైంలో వస్తుంటారు. పొలాలు ఈ విధంగా ఉంటాయి, చూస్తూ వెతుకులాడుతూ ఉంటారు చాలామంది. నేను కూడా 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, ఒకసారి కూడా ఏం దొరకలేదండి. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటాను సరదాగా. చాలామందికి దొరికాయి, కానీ వేలల్లో వెతుకులాడితే ఎవరికో ఒకరికి అదృష్టం వరిస్తుంది. మీదెవరక్క? ఆదోని. వీళ్ళు ఆదోని నుంచి వచ్చారు చూడండి. అంటే చుట్టూ జనాలు అన్నమాట ఇక్కడ. అంటే మనిషి యొక్క ఆశ మనిషిని నడిపిస్తారు. అంటే అదృష్టం వరిస్తుందామని చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటారు, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ప్రతి సంవత్సరం. మళ్ళీ విత్తనాలు వేస్తే ఇంకా ప్రజలు ఎవరిని కూడా పొలాలలో తిరగనివ్వరు. చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అవకాశం వీళ్ళు ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు. ఆల్రెడీ వర్షం కూడా 4 రోజుల కింద పడిందంట ఇక్కడ. చూడండి ఎంత జనాలు ఇక్కడ చూస్తే. చాలామంది కూర్చొని వెతుకులాడుతుంటారు, నిలబడి వెతుకులాడుతుంటారు. కర్రలు చేత పట్టుకొని, వాటర్ బాటిల్ చేత పట్టుకొని వెతుకులాడుతూ వజ్రాన్వేషణ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అదృష్టం వరిస్తుందేమో. అందరినీ కాదు, కొందరిని మాత్రమే. అంటే డైమండ్ దొరకడం అంటే చాలా చిన్న సంగతి కాదు. డైమండ్ ఎంతో విలువైనది కదా. అటువంటి రాయి అందరికీ దొరకదు, కొందరికి మాత్రమే. చాలా కష్టం ఉంటుంది డైమండ్ హంటింగ్ చేయడం. ఆటోలు ఉన్నాయి ఇక్కడంతా, చూడండి వెతుకుతూ ఉన్నారు చాలా. కృష్ణ వచ్చింది, ఈమె వజ్రాల కోసం వచ్చింది చూడండి. పొలాలు ఈ విధంగా ఉంటాయి. ఇట్లా శుద్ధరాళ్ళు, తెల్లరాళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉంటాయి. వీటిలో వెతుకుతూ ఉంటారు ప్రజలందరూ.
వస్తాను. వీళ్ళంతా వాళ్ళే చూడండి. ప్రజలు ఆశతో వచ్చి ఇక్కడ నిరీక్షించి వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.